సో మోయినాబాద్ మండలంలోనే ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నాం మనం. ఏ క్లాస్లో మీరంతా? ఏంట్రా పారిపోతారు? స్కూల్ అంతా బాగుందా? మరి మీకు బాత్రూమ్స్ లేవు, ఎట్లా వెళ్తారు బాత్రూమ్ వస్తే? మీరు గోడ దుక్కుతారా? తెలిసి మావా, నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా, అంత పోయిందిరా బాబు. ఏమైతా పెద్ద నువ్వు? తెలియదా? పోలీస్ అవుతావా? నువ్వు కలెక్టర్ అవుతావా? వెరీ గుడ్ రా. ఏ క్లాస్ నువ్వు? 7 ఎంత? 7 ఎంత? నువ్వు లెక్కలేదులే. టీచర్లు రాకపోతే ఎవరన్నా అప్పుడు ఏం చేస్తారు? చదువుకుంటారా? నీకు ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ రావడానికి, స్వతంత్రం రావడానికి చాలా మంది పోరాడారు కదా, వాళ్ళలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు మంచి పెడుతున్నారా? మంచిగా వచ్చిన రోజు వచ్చిరు మీరు కూడా. అంటే ఒకరోజు మంచిగా రాదా? అసలే ఏముంటది అంటే మంచి రాపోవడం అంటే ఏమైతుంది? రేవంత్ అంకుల్, మేము చదువుకుంటాం, మంచిగా చదువుకుంటాం, బాగా చదువుకుంటాం, మంచి ఉద్యోగాలు చేస్తాం, మాకు మంచి టీచర్లు ఇవ్వండి అని అడగండి. చెప్పండి, అందరూ చెప్పండి. క్లాసులు బాగా చెప్తాను, టీచర్లు ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్కి. అదంటే 5 క్లాసులు 4 టీచర్స్. 5 క్లాసులు 12 టీచర్లు. ఎంతమంది ఉంటారు పిల్లలు 5 క్లాసులు? సో మోయినాబాద్ మండలంలోనే ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నాం మనం. దాదాపు 300 మంది స్ట్రెంత్ ఉంటారంటే ఈ స్కూల్లో. అంటే ఎంత లేదన్నా ఒక 150 మంది అబ్బాయిలు ఉండొచ్చు. మనకి చూస్తే అక్కడ 4 బాత్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా మెయింటెనెన్స్ లేదు. మరి చిన్నపిల్లలు కదా, 10th క్లాస్లో పిల్లలు అంటే హైజీన్ ఉండాలి కదా కంపల్సరీగా బాత్రూమ్స్కి. ఇక్కడ అవేం కనపడుతుందా నాకైతే? చాలా దారుణంగా ఉంది. అదైతే ఆ వాష్రూమ్స్ చూసాం కదా, దాన్ని అయితే ఈ మధ్యకాలంలో కూడా ఎప్పుడు క్లీన్ చేసినట్టు లేదు. వసతులు అయితే దారుణంగా ఉన్నాయి. ఇంకా చూద్దాం మనం ఈ స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే బాగానే ఉంది, కానీ 300 మంది 2 బాత్రూమ్ సారా? బాయ్స్ అదే? ఓకే. ఇవన్నీ ఉన్నాయి? ఇవా? ఓకే. అవి బాగాలేదు, గలీజ్ ఉన్నాయి అవి. అటు వెళ్ళి కొంచెం అడుగు, ఇటు. వాడేది ఇవేనా? ఈ 2 ఇవే? ఏ క్లాస్లో మీరంతా? ఏంట్రా పారిపోతారు? 6th క్లాసా? బాగుందా మీ స్కూలు? అన్నం మంచి పెడతారా? గుడ్డు పెడుతున్నారా? గుడ్డు పెడతలేరా? ఏమేమి పెడతారు? అన్నం, పప్పు, పెరుగు పెడతారు. అంతేనా? అన్ని సబ్జెక్టులు చెప్తారా మీకు? అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు 6th క్లాస్లో? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్. అన్ని టీచర్లు వస్తారా? అన్ని టీచర్లు రోజు ఎగ్జామ్స్ మంచిగా పెడతారా? స్కూల్ అంతా బాగుందా? మరి మీకు బాత్రూమ్స్ లేవు, ఎట్లా వెళ్తారు బాత్రూమ్ వస్తే? మీరు గోడ దుక్కుతారా? మరి వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచి? టీచర్లు రోజు వచ్చి చెప్తారా క్లాసులు? కొడతారా? చదవకపోతే కొడతారా? ఊరికే కొడతారా? టీచర్లు రోజు ఉంటారా? మొత్తం పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారా మీకు? ఫుడ్ అంతా మంచిగా ఉందా? ఏమైతా పెద్ద నువ్వు? తెలియదా? పోలీస్ అవుతావా? నువ్వు కలెక్టర్ అవుతావా? వెరీ గుడ్ రా. చెప్పు, నువ్వేమైతా పెద్ద? పోలీస్ అవుతావా? బాగా చదువుతున్నావా? అన్ని క్లాసులు చెప్తారా మీకు ఇక్కడ? ఏ క్లాస్ నువ్వు? 7 ఎంత? 7 ఎంత? 7 వెరీ గుడ్. బాగా చదవాలి మరి. గుడ్ బాయ్. అరే ఇందాక ఎవరా మీటరా? నీ పేరేంటి? సాయి కిరణ్. ఏ క్లాస్ నువ్వు? యూనిఫామ్ వేసుకోలేదే? ఉతికిర్రా? ఫుడ్ మంచిగా పెడుతున్నారా స్కూల్లో? అన్ని ఫుడ్ పెడతారా? క్లాసులు చెప్తారా? అన్ని. నువ్వు వెళ్తావా క్లాసెస్కి? వింటావా? ఏమైతే పెద్ద నువ్వు? పోలీస్ అవుతావా? అందుకే ఇప్పుడు నుంచి గోడలు దుక్కుతున్నావా? ఎందుకు టీచర్ అవుతావు నువ్వు? నువ్వు చెప్పు. టీచర్ అయితే మంచిగా
పిల్లలకి కొన్ని మన గురించి చెప్పడానికా? నీ పేరేంటి? విజయ్. విజయ్. బాగుందా మీ స్కూలు? అన్ని సబ్జెక్టులు చెప్తున్నారా? చెప్తారు సార్. టీచర్లు రోజు వస్తారా? వస్తారు, డైలీ వస్తారు సార్. డైలీ వస్తారా? టీచర్లు రాకపోతే ఎవరన్నా అప్పుడు ఏం చేస్తారు? చదువుకుంటాం. చదువుకుంటారా? ఏమవుతావు నువ్వు? పెద్ద టీచర్ అవుతా అన్నావు కదా, వెరీ గుడ్. బాగా చదువుకో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? వెరీ గుడ్. నువ్వేరా చెప్పరా, ఏ క్లాస్? నువ్వే క్లాసు? 9th క్లాస్. యూనిఫామ్ ఏది? యూనిఫామ్ జరా ఉత్కనికేసిన. ఉత్కనికేసినవా? బాగా చదువుతావా? 9 సార్ ఎంతరా? వెరీ గుడ్ బాయ్. ఏమైతే పెద్ద నువ్వు? పెద్ద అయిన తర్వాత మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాం. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తావా? వెరీ గుడ్ బాయ్. అన్నీ బాగున్నాయా మీ స్కూల్లో? అన్నీ బాగుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. గవర్నమెంట్కి చెప్దాం మనం. ఏం లేదు, మొత్తం కరెక్ట్. అంతా మంచిగా ఉందా మీ టీచర్ స్కూల్లో? వాళ్ళు మంచిగా. బాత్రూమ్లో ఒకటే ప్రాబ్లం ఉందా? బాత్రూంలో అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. కొంచెం ప్రాబ్లం. టీచర్లు చెప్పే విధానం కానీ, క్లాసులు ఇంకేమన్నా కావాలా మీకు? అంటే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే బాగా చదువుకోవచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటి అంటే కొంచెం సిస్టమ్స్ కావాలి మనకి, కొంచెం ఎక్కువ. అంటే సిస్టమ్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం క్లాస్ కావాలి ఒకటి దాని గురించి. ఓకే. నీకు ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ రావడానికి, స్వతంత్రం రావడానికి చాలా మంది పోరాడారు కదా, వాళ్ళలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నాకు తెలీదా? నీకు తెలుసా? భగత్ సింగ్. ఎందుకు ఇష్టం ఆయన అంటే? వాళ్ళు हिंदी में बोलो. देखो भगत सिंह क्या करा, ब्रिटिश लोगों के सामने आवाज उठाया, बोला उसको फांसी दे. फिर भी उस फांसी देने से पहले उन्हें बोला जय हिंद बोला उन्हें. ठीक है. इसलिए मैं उसको पसंद करता हूँ. अच्छी बात. नाइस. థ్యాంక్ యూ. గుడ్ బై. నీకెవరు తెలీదా? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. ఎందుకు? ఎందుకంటే ఆయన కొట్లాడకుండా, అంటే సైలెన్స్ గా మన ఇండిపెండెంట్ చేసిండు కదా. కొట్లాడడం అట్లాంటి లేకుండా సైలెంట్ గా మనకి ఎక్కువ, అంటే కొట్టుకోవడం ఎందుకు, పానాలు తీయడం అసొంటి ఎందుకు, మనం సైలెంట్ గా ఉండి పోరాడొచ్చు కదా, అట్లా అని గాంధీ తాతలు. ఓకే, గుడ్ బై. అన్నం ఏం కూర? సొరకాయ బీన్స్. మంచిగా పెడుతున్నారా? మంచిగా వచ్చిన రోజు వచ్చిరు మీరు కూడా. అంటే ఒకరోజు మంచిగా రాదా? కాదు అసలే. ఏముంటది అంటే మంచి రాకపోవడం అంటే ఏమైతుంది? మంచి రావడం టేస్ట్ ఉండదు ఒక్కోసారి. ఇవాళ మంచిగా ఉందా? మంచిగా ఉన్న రోజు వచ్చిరు మీరు. అన్ని ఐటమ్స్ మంచిగా వచ్చినాయి. అన్ని ఐటమ్స్ మంచిగా వచ్చినాయా? అయ్యో, ఎలక్షన్స్ అని వచ్చినాయి. అది. ఏ క్లాస్ నువ్వు? 10th. బాగా చదువుతున్నావా? ఏమవుతావు పెద్ద నువ్వు? ఆర్మీ అవుతావు. వెరీ గుడ్. ఏంటి మీ స్కూల్లో మెయిన్ ఇష్యూస్ ఏమన్నాయి చెప్పు, నువ్వు ఓపెన్గా చెప్పు, భయపడకుండా. మెయిన్ ఇష్యూసా? అంటే బాత్రూమ్స్ లేకపోవటం, వాటర్ ప్రాబ్లం, టీచర్లు సరిగా చెప్పట్లేదు, అట్లాంటివి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అట్లాంటివి ఏం లేవు. వాష్రూమ్స్ ఒకటే, వాష్రూమ్స్ ఒకటి, స్విచ్ బోర్డ్స్ ఇలాంటివి చిన్న చిన్నవి. ఇక అంత నుంచి బిల్డింగ్ కట్టిస్తే మా పిల్లలకు మస్తు అవుతుంది. ఈ బిల్డింగ్ ఫుడ్ అంటే ఏమేమి వస్తుంది రోజు? ఎగ్స్ ఒకటి రావు. మిగతా ఇంకెవరు ఓన్లీ రైస్ వస్తుంది అంతేనా? అంతే, ఇంకేం రావు. ఈ రాగి జావా, ఫ్రూట్స్ అట్లాంటివి వస్తాయి, అవేమి పొద్దున పెడతారా? వాష్రూమ్ ఓకే. ఇప్పుడు రైస్ అప్పుడప్పుడు పడేస్తారా బాగున్నప్పుడు? ఇంకా పిల్లలు పడేస్తారు. మరి అప్పుడు పాపం పిల్లలకి ఆ రోజు ఇంకా అంతేనా, ఖాళీ కడిపోయినా? తిన్నంత తింటారు, పడేస్తారు. అయ్యో, ఇష్టం లేకపోతే అడిగి నీకేముండదా? మేము ఎవరికన్నా బాగలేదు ఎవరిని అడుగుతాము? అక్కడ నుంచి వస్తుంది కదా. వండి పెట్టేటోళ్ళు అయితేనేమో అడుగుతుంటాం. అక్కడ వండేది అక్కడి నుంచి వస్తుంది. ఓకే ఓకే. సరే, మంచిగా వస్తుందా అన్నం రోజు? ఒక రోజు బాగోదంట పడేస్తారంట. లేదు బాగానే వస్తుంది. బాగానే వస్తుందా? ఎప్పుడో ఒకసారి రైస్ కొంచెం అంతే, బాగానే వస్తుంది. పిల్లలు అయితే బాగానే తింటారు. ఇంట్లో నుంచి తెచ్చుకోరు, ఇక్కడనే తింటారు పిల్లలు. హై స్కూల్ ఏమో కానీ ప్రైమరీ అయితే ఇక్కడనే తింటారు. అరే మీరు చెప్పండి రా, బాగుంటుందా ఫుడ్? అందరూ మంచి ఫుడ్ పెడుతున్నారు రోజు? క్లాస్లో ఎలా చెప్తారు టీచర్స్? అందరు అబద్ధాలు చెప్తున్నారు కదా? లేదా నిజంగా? వాళ్ళకి స్వీట్ ఒక రోజు వస్తుంది, పల్లి పట్టీలు ఒక రోజు వస్తాయి, తర్వాత పెరుగు వస్తుంది, ఇవి చిక్కీలు వస్తాయి, తర్వాత రాగి జావా వస్తాయి. ఇన్ని ఉన్నాయి, డే బై డే రాగి జావా. కాబట్టి వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్ని క్లాసులు బాగా చెప్తున్నారు. టీచర్లు ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్కి? అదంటే 5 క్లాసులు 4 టీచర్స్. 5 క్లాసులు 12 టీచర్లు. ఎంతమంది ఉంటారు పిల్లలు 5 క్లాసులకి? 130.
1:30కి 5 టీచర్లా? ఇంకేం చెప్తారు మీరు? మరి అదే కదా మరి టీచర్ ఒక టీచర్ అంటే ప్రమోషన్లు వెళ్ళిపోయారు 5 మెంబర్స్ ఉంటే కానీ అంతకుముందు 5 మెంబర్స్ ఉండేవాళ్ళ? ఓకే. మరి క్లాస్ టీచర్లే లేకుండా మీకు ఏం చెప్తున్నారు? 2 క్లాసులు 2 క్లాసులు క్లబ్ చేసి చెప్తారా? ఓకే ఓకే. మంచిగా చెప్తే బాగా చదువుకుంటారా మీరంతా? మరి చెప్పండి గవర్నమెంట్కి, సీఎం గారికి చెప్పండి, మా స్కూల్లో టీచర్లు లేరు, మాకు మంచిగా టీచర్లు మేము చదువుకుంటామని చెప్పండి అందరూ. ఇంకొక టీచర్ తక్కువ ఉంది కదా చెప్పండి రా. ఏం మీ టీచర్లు కావాలా వద్దా మీకు? అందరు మంచిగా చదువుకుంటారా? మంచి మంచి ఉద్యోగాలు చేస్తారా? మరి అడగండి రేవంత్ అంకుల్, మేము చదువుకుంటాము, మంచిగా చదువుకుంటాం, బాగా చదువుకుంటాం, మంచి ఉద్యోగాలు చేస్తాం, మాకు మంచి టీచర్లు ఇవ్వండి అని అడగండి. చెప్పండి అందరూ చెప్పండి. మాకు చెప్పండి రా అందరూ. మాకు ఇంకొక టీచర్ కావాలి. అందరు టీచర్లు మంచిగానే చెప్తారు. ఇంకొక టీచర్ కావాలి మాకు. ఓకే, వెరీ గుడ్. మీ క్లాస్ బాగుంది. టీచర్లు అందరూ వస్తారా? అందరు 4 టీచర్లు ఎట్లా వస్తారు? ఏమేమి సబ్జెక్టులు వచ్చి నీకు? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. మ్యాథ్స్ వచ్చా బాగా? నువ్వు ఏ క్లాసు? 4th. 4 సార్ ఎంత? 16. మరి నేను అడిగాను నేను. నువ్వు చెప్పురా. 5 సార్ ఎంత? 20. 25. 25. బాగా చదువుకో. అన్నం అంతా బాగుంటుందా ఇక్కడ? బాగుంటుందా? నీకు ఏం కావాలి ఇక్కడ? ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ నీకు ఏమైనా చేస్తా ఉందనుకో, మీ స్కూల్లో ఏం కావాలి? మీ స్కూల్కి ఇంకా అన్నీ బాగున్నాయా? బాగా చదువుకో. మరి ఏమవుతావు పెద్ద నువ్వు? పోలీస్ అవుతావా? వెరీ గుడ్. నువ్వు నీ పేరేంటి? మై నేమ్ ఇస్ జవేరియా. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th class. 5th class. ఓకే. ఏమవుతావు నువ్వు పెద్ద? పోలీస్. పోలీస్ అవుతావా? వెరీ గుడ్. బాగా చదువుకో.